ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహం. సాతానుడు శక్తివంతుడు, పవర్ఫుల్. సాతానుడు దుర్మార్గుడు, వికెట్, దుర్మార్గుడు. ఈ పదం ఏమాత్రం కూడా అరమరికలు లేకుండా చెప్తున్నాడు. దుర్మార్గుడాడు, హీఈస్ వెరీ వికెట్. ఎంత వికెట్ అని అంటే వాడు ప్రవర్తించే విధానం ఒక ఎగ్జాంపుల్లో చెప్తే అమ్మా ఇదా వీడు చేసేది అని అనుకుంటూ ఉంటాడు. భారతదేశంలో భూత వైద్యం చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. భూత వైద్యం చేసేవాళ్ళు అబద్ధాలు ఆడతారా? ఆడరు, నిజమే చెప్తారు. వాళ్ళు నిజమే చెప్తారు. భూత వైద్యుడి దగ్గరికి వెళ్ళి ఏమండి మా గేదె ఎటు వెళ్ళిపోయిందో తెలియదండి అంటే, అవునా చెప్తా, నాకు చాట మీద కత్తిరి పెట్టి చెప్తా, ఇదిగో ఇటు వెళ్ళింది అంటాడు. నిజమే, ఇట్ ఈస్ ట్రూ. అబద్ధం కాదది. నిజమే చెప్తాడు. ఇప్పటిదాకా పట్టించుకోలేదేమో మీరు. ఇట్స్ ట్రూ. నిజమే చెప్తాడు. వాడు నీకున్నటువంటి బాధలేంటి చెప్తాడు, నిన్న జరిగిన సమస్య ఏంటి చెప్తాడు, మొన్న జరిగిన సమస్య ఏంటి చెప్తాడు. హీ న్యూ ఎవ్రీథింగ్ దట్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్. గతంలో జరిగిందంతా వాడికి తెలుసు కాబట్టి చెప్తాడు వాడు. ఆ తర్వాత ఏమంటాడు తెలుసా? ఒక తాయెత్తు కడతా నీకు పోద్దంటాడు. పోద్దా? పోతదే. ఇది కూడా నిజమే సార్, మీరేదో తేడాగా మాట్లాడుతున్నట్టు. వికెట్నెస్ అంటే ఏంటో మీకు చూపిస్తా ఇప్పుడు. వికెట్నెస్ అంటే ఏంటో జరిగేదేంటి తెలుసా? ఒక చిన్న దెయ్యంగాడు పెద్ద దెయ్యంతో డీల్ మాట్లాడుకుంటారు అనమాట. అన్నా తాయెత్తుతో నేను వెళ్ళిపోతాను, నువ్వు చూసుకోయే అంటాడన్నమాట. అర్థమైందా? నీ కడుపు నొప్పి పోద్దే. కడుపు నొప్పితో నువ్వు భూత వైద్యుడి దగ్గరికి వెళ్తే కడుపు నొప్పి పోద్దే. ఏమండి కడుపు నొప్పి పోయింది, అవునా ఈ తాయెత్తు ఉంచుకోండి పోద్ది అంటాడు. 4 నెలల తర్వాత ఇంకేదో నొప్పి వస్తుంది. ఆ నొప్పితో మళ్ళీ ఇంటి దగ్గరికి వస్తే ఇంకో తాయెత్తు కట్టిస్తాడు. ఆ నొప్పి పోద్ది, ఇంకో నొప్పి వస్తుంది. ఫైనల్గా ఎక్కడి దాకా వెళ్తావు తెలుసా? చచ్చిపోతావు. చిన్న దెయ్యం నుంచి పెద్ద దెయ్యం చేతుల్లోకి వెళ్ళటమే భూత వైద్యం. చిన్న దెయ్యం నీకు జబ్బు పోచేటట్లు చేస్తుంది, కానీ నీకు తెలియని జబ్బు ఒకటి వచ్చేటట్లు చేస్తాడు. ఇది వికెట్నెస్ అంటే. నీకు అర్థమైందా? వికెట్నెస్ అని అంటే అంటాం కాదు, ఐ లవ్ యూ అని వెనక నుంచి పొడిచేయటం. అది వికెట్నెస్ అంటే. నీకు ముద్దు పెట్టినట్లు పెట్టి బుగ్గ కొరికేయటం, అది వికెట్నెస్ అంటే. మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను నేను. అది సాతానుడు చేసేది. హీఈస్ వెరీ వికెట్. ఆ వికెట్నెస్ని మనం అర్థం చేసుకోవాలి. వాడికి అంధకారం అంటే బాగా ఇష్టం. అంధకారం అంటే లైట్ ఆర్పేస్తే దెయ్యం వస్తాడని కాదు. పగలు మెట్ట మధ్యాహ్నం సూర్యుడు నెత్తి మీద ఉన్నప్పుడు కూడా పక్కన వచ్చి దెయ్యం కాడు కూర్చోగలడు ఆయన. నేను మాట్లాడుతుంది భౌతికమైన చీకటి గురించి కాదు, నైతికమైన చీకటి. వాడికి నైతిక చీకటి అంటే ఇష్టం. ప్రశ్న పట్టిన పరిస్థితులు అంటే వాడికి ఇష్టం. కనబడకుండా సటిల్ వేలో ఆయన వచ్చి మన మధ్యన పనిచేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటాడు. సాతానుడు చేసేటువంటి ఇంకొక పని మీకు చెప్తాను. మీ లైఫ్లో అంటే నేను చాలా క్విక్గా వెళ్ళిపోతున్నా, కొన్ని ఎగ్జామ్స్ మాత్రమే చెప్తున్నాను. సాతానుడు చేసేటువంటి పని ఎలా, ఎవరికో పాపం హెల్ప్ చేద్దామని వెళ్తారు హెల్ప్ చేద్దామని. హెల్ప్ కూడా అయిపోద్ది, మీరు చాలా గ్రేట్గా ఫీల్ అవుతారు. హెల్ప్ అయిపోయిన ఒక్క రోజు తర్వాత మీరు ఎవరికైతే హెల్ప్ చేయడానికి వెళ్ళారో మీరు చేసిన హెల్ప్ని వాళ్ళు అంగీకరించరు, వాళ్ళు తప్పు పడతారు. ఎంత కోపం వస్తుంది తెలుసా? నేను మంచిదానిగా వెళ్ళాను ఆయన దగ్గరికి, మంచోడుగా వెళ్ళాను వాడి దగ్గరికి, సహాయం చేద్దామని వెళ్ళాను అని వాళ్ళు నా మీద తప్పు పెట్టారు. ఈ లోకం ఇంతే దరిద్రం అని అరిస్తే అప్పుడు ఎవరు నోడుతూ ఉంటారు తెలుసా? అరే ఈ విధంగా అరవాలని రా నేను చేసింది అంటాడు సాతానుడు. నీలో ఫ్రస్ట్రేషన్ చూస్తే నాకు రిలాక్సేషన్ అవుతుంది అంటాడు సాతానుడు. నీలో కోపం వచ్చి జుట్టు పిక్కుంటుంటే సూపర్ అని అంటూ ఉంటాడు. దట్స్ వాట్ సాటన్ వాంట్స్. సాతానుడికి కావాల్సింది అది. ఈజ్ వెరీ వికెడ్. ఆయన చాలా క్రూరుడు, మూర్ఖుడు. పచ్చి భాషలో చెప్పాలంటే మన జీవితానికి విలన్.
వాడే అని చెప్పాలి. రెండు అయిపోయినాయి ఇప్పుడు. పవర్ఫుల్, వికెట్. చాలా శక్తివంతుడు. రెండోది ఆయన మూర్ఖుడు, దరిద్రుడు. ఇక మూడోది చూసినట్లయితే అపవాది తంత్రములను. అపవాది తంత్రములు అంటే ఏంటి తెలుసా? ప్లాన్ గీసుకొని లేపేస్తాడు నిన్ను, రెక్కి వేసి లేపేస్తాడు, టాక్ట్ఫుల్ గా లేపేస్తారు, స్కీమాటిక్ గా లేపేస్తాడు, డిసీవ్ చేసి లేపేస్తాడు, నిన్ను నొక్కేసి మోల్లో లేపేస్తాడు ఆయన. అది తంత్రం అంటే. సాతానుడు తంత్రములో పడ్డావా, అవుట్. సాతాను తంత్రం ఎలా ఉంటుందనంటే, పక్షులకి విత్తనాలు వేస్తారు. పాపం విత్తనాలు తినటానికి వచ్చిన పక్షులకి నెట్టుందని తెలియదు. ఉల్లిగడ్డ కట్ చేసి కనబడుతుంది కిచెన్లో. పాపం ఎలక పిల్లకే ఉల్లిపాయ దొరికింది కదా అని పరిగెట్టుకుంటూ వస్తుంది. దానికి తెలియదు, దాన్ని పట్టుకోగానే వెనక నుంచి ఒకటి వచ్చి పట్టుకుంటుంది దాన్ని అని. ఇట్ డజంట్ నో. సాతానుడు నీకిచ్చేటువంటి చిన్న ఆఫర్, దాని వెనకాల ఏముందో చూడకపోతే నీ లైఫే పోతుంది. డబ్బులు పోతే పర్లేదు, మళ్ళీ సంపాదించవచ్చు. ఆరోగ్యం పోతే పర్లేదు, మళ్ళీ సంపాదించవచ్చు. నీ క్యారెక్టర్ పోతే ఏం చేయలేము. పెద్ద పెద్ద నాయకులు క్యారెక్టర్ పోయింది సాతానుడి యొక్క కుతంత్రాలకు పడిపోతేనే. జార్జ్ మెక్డొనాల్డ్ కనీసం 20 పుస్తకాలు రాశాడు. కాలిఫోర్నియా ప్రాంతంలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ చర్చ్ పాస్టర్స్. 57 ఏళ్ళప్పుడు తన జీవితంలో జరిగినటువంటి ఒక దరిద్రమైన పని. అంతకుముందు 20 పుస్తకాలు రాశాడు ఆయన. ఆర్డరింగ్ యువర్ ప్రైవేట్ వరల్డ్ చాలా మంది చదువుతారు. అయితే 57 జరిగిన విషయం, తన కూతురు వయసు ఉంటుంది ఆ అమ్మాయికి. ఆ అమ్మాయి ఆఫీస్ రూమ్కి వచ్చింది. నేను నీ దగ్గర కౌన్సిల్ తీసుకోవాలి, నాకు కొంచెం సలహా కావాలంది. ఎదురు కూర్చోబెట్టి మాట్లాడుతున్నాడు. ప్రేయర్ఫుల్గానే ఉన్నాడు జార్జ్ మెక్డొనాల్డ్. ఆయన మంచోడే, పాపం మాట్లాడుతూ ఉన్నాడు. ఆ అమ్మాయి ఎమోషనల్ అయిపోయింది, ఏడుస్తూ ఉంది. తన బాధని షేర్ చేసుకుంటూ ఏడుస్తూ ఉంది. తండ్రిలాగా ఆ అమ్మాయి వీప్ మీద చెయ్యి పెట్టి ఆమెను ఆదరించాడు. ఆమె చాలా కంఫర్ట్ పొందింది. ఆ ఏడుపు ఆగిపోయింది. ఆయన్ని గట్టిగా పట్టుకుంది. ఆ పట్టుకోవటం ఎక్కడికి వెళ్ళిందో తెలీదు. ఆ అమ్మాయితో కొన్ని గంటల తర్వాత పడుకొని ఉన్నాడు. క్లోజ్ సర్క్యూట్ కెమెరాలో ప్రతిదీ చూశారు చర్చ్ మెంబర్స్. చర్చ్లోంచి బయటికి పంపించేశారు. 2 సంవత్సరాలు ఏకాగ్రతలో ఉన్నాడు. పాపాన్ని ఒప్పుకున్నాడు. రీబిల్డింగ్ బ్రోకెన్ వరల్డ్ అనే పుస్తకాన్ని రాశాడు. సూపర్. తన జీవితంలో జరిగినటువంటి విషయాన్ని ఉన్నది ఉన్నట్లుగా రాసుకుంటూ వచ్చి, పాపానికి తాను ఏ విధంగా తావిచ్చాడు, ఏ విధంగా అవకాశం ఇచ్చాడు, సాతాను ఏ విధంగా తంత్రాల ద్వారా పడగొట్టాడు తను రాసుకున్నాడు. ఇది నా జీవితం. అలాంటిది మీ జీవితంలో జరగకూడదంటే జాగ్రత్త. ప్లీజ్ మై ఫ్రెండ్స్, ప్లీజ్. చచ్చిపోతే సాతానుడు ఏమి పట్టించుకోడు. నీ క్యారెక్టర్ పోతే ఆయన ఆనందిస్తాడు. ఈజ్ లీస్ట్ బాదర్డ్ అబౌట్ యువర్ లైఫ్, ఈజ్ బాదర్డ్ అబౌట్ యువర్ క్యారెక్టర్. తనకి క్యారెక్టర్ చాలా ప్రాముఖ్యమైనది. జాన్ స్టార్ట్ ఏమంటాడు తెలుసా? సాతానుడు గొర్రెలాగా సంఘములోకి వస్తాడంట. లోనకు వచ్చిన తర్వాత ఒక్కసారి తన పై ఆ చర్మాన్ని తీసి అని సింహంలాగా అరుస్తాడంట. దట్స్ వాట్ హీ డస్. చేసేటువంటి పని. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు. ఈ మూడింటి బట్టి మనకు అర్థమవుతుంది సాటన్ ఈజ్ వెరీ పవర్ఫుల్, చాలా శక్తివంతుడు. సాటన్ ఈజ్ వెరీ వికెడ్, చాలా దుర్మార్గుడు, దయా దాక్షణ్యాలు లేనటువంటి వాడు, జాలి కనికరము లేనటువంటి వాడు. కృప అనే మాట ఆయనకి తెలియదు. సాతానుని ఎలా పోల్చారంటే ఒక పందితో పోల్చారు. పందికి బురద కనబడితే ఆ బురదను ఆస్వాదిస్తుంది, అనుభూతిని పొందుద్ది, హాయిగా అనిపిస్తుంది పందికి. అయితే సాతాన్ని ఎందుకు పోల్చారు తెలుసా? మానవుణ్ణి ఇరగకొట్టి, మానవుణ్ణి చితక్కొట్టి, వాడు చిత్రహింసలకు బాధపడుతూ ఏడుస్తుంటే మీద కూర్చొని పందిలాగా అనుభూతిని పొందుతాడు సాతానుడు. మీ కుటుంబాల్లో ఉన్నటువంటి చిచ్చులు, మీ కుటుంబాల్లో ఉన్నటువంటి వైరం, మీ కుటుంబాల్లో ఉన్నటువంటి తిరుగుబాటు స్వభావం
సాతానుడు కల్పించింది కాబట్టి అక్కడ కొట్లాడుకుంటూ ఉంటే పైన కూర్చొని ఏడుస్తాడు ఆయన. ఏడుస్తాడు. అలాగే ఒక అమ్మాయి ఫోన్ చేసింది నాకు. అమ్మాయి ఫోన్ చేస్తే నాకు ఏం చెప్పాలో చేత కాదలేదు. హృదయంలో ప్రభువా, వాట్ షుడ్ ఐ టెల్ హర్? ఏం చెప్పాలి? అమ్మాయి చెప్తుంది, మా 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 ఆయన్ని నాతో కలవనివ్వదు. నా కొడుకు 5 సంవత్సరాల కొడుకు నన్ను అమ్మ అని పిలవనివ్వరు, పేరు పెట్టి పిలిపిస్తారు. నా దగ్గరికి రానివ్వరు, నన్ను వేరే చోట పెట్టారు వాళ్ళు. మా అత్తగారు మా మామగారిని కొడుతుంటే మేము చూసాం. నా భర్త తమ్ముణ్ణి, ఇంకొక అల్లుడు ఆమెకి, ఆ అల్లుడు కాళ్ళు ఇరగొడుతుంటే మేము చూసాం. ఏం చేయాలో అర్థం కావట్లేదని ఏడుస్తూ చెప్తుంటే డోంట్ హ్యావ్ ఎన్ ఆన్సర్. ఫ్రెండ్స్, ప్లీజ్ ప్లీజ్ అర్థం చేసుకోండి. సాతానుడు ఎంత శక్తివంతుడు. వాడికి దయా దాక్షిణ్యాలు ఉండో. ఈ స్థాయికి వచ్చిన తర్వాత నిన్ను వదిలేస్తా అండో, దయా సాతాను నన్ను వదిలేస్తే నవ్వుతాడు. ప్లీజ్ వాడికి చోటు ఇవ్వద్దు, సాతానుకు చోటు ఇవ్వద్దు. హీఈస్ వెరీ కన్నింగ్, హీఈస్ వెరీ వికెడ్. అయితే ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు ఏమంటున్నాడంటే, ఫైనలీ బీ స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్ అండ్ ఇన్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ హిస్ మైట్. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులైన. ఇది జనరల్. ఇలాంటి సాతాన్ని ఎదుర్కోవడానికి దేవుడు మనకి శక్తినిచ్చాడు. జనరల్ ఆల్రెడీ చెప్పేశాను. ఇప్పుడు స్పెసిఫిక్ చెప్తున్నాను. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనడి. దేవునిలో శక్తి పొందండి అనేది జనరల్ అయితే, దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనడి అనేది స్పెసిఫిక్. అది సాధారణమైతే ఇది ఖచ్చితం. ఇది అందరూ చేయాల్సిందైతే ఇది నేను వ్యక్తిగతంగా చేయాల్సింది. గుర్తుపెట్టుకోండి, దేవుడు నాకున్నాడు అనేది విశ్వాసం. దేవుడిచ్చిన కవచాన్ని ధరించుకోవటం క్రియారూపకం దాల్చటం. ధరించుకో, యు హ్యావ్ టు టేక్. దేవుడిచ్చినటువంటి ఆ కవచాన్ని నువ్వు ధరించుకోవాలి. మీరు అపవాది తంత్రమును ఎదిరించుటకు శక్తిమంతులగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి అని అంటున్నాడు. అయితే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? నేను ఎట్లా ప్రభా, హౌ డు ఐ కమ్యూనికేట్ అన్నప్పుడు దేవుడు నాకు ఇచ్చినటువంటి బ్యూటిఫుల్ థాట్, అంటే అది మర్మం కాదు. ఏంటనంటే, యోర్దాను నది దగ్గర ఉన్నప్పుడు యెహోషువకి దేవుడు చెప్పినటువంటి మాట, ఇదిగో ఈ దేశమంతా మీకు ఇస్తాను అనలేదు, ఈ దేశాన్ని మీకు ఇచ్చాను. అయితే మీరేం చేయాలి తెలుసా? అడుగుపెట్టు ప్రతి ప్రాంతము ఇదవుతుంది. అడుగుపెట్టు ప్రాంతం అంటే అర్థం ఏంటి తెలుసా? ఇది సూచాయిగా మీకు ఇచ్చేసా, కానీ మీ ఓన్ చేసుకోవాలంటే అడుగు పెట్టి మీరు తీసుకోవాలి. దేవుడు నాకు శక్తినిచ్చాడు సూచాయిగా. సాతాన్ని ఎదిరించడానికి నేను ఆయన ఇచ్చిన కవచనాన్ని ధరించుకుంటే ఐ కెన్ విన్ ఓవర్ హిమ్. ఆయన మీద నేను గెలవగలుగుతాను, సాతానుడి మీద. సో ఇట్ ఈస్ వెరీ స్పెసిఫిక్, ఖచ్చితంగా చేయాల్సినటువంటి మాట. అయితే ఈ సర్వాంగ కవచం ధరించుకోవటం అందరూ చేయాలా? ప్రతి ఒక్కళ్ళు చేయాలి. ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోండి. ప్రపంచంలో అతి గొప్ప పడవ, అతి పెద్ద పడవ అనుకున్నారు టైటానిక్. టైటానిక్ చాలా పెద్ద పడవ, 47,000 టన్నులు బరువు కలిగినటువంటి పడవ, పెద్ద పడవ. 4,000 మంది ఒకేసారి ఉండగలిగేటువంటి పెద్ద పడవ, పెద్ద పడవ. దానికి సమస్య ఉన్నది 3 అంగుళాలు మాత్రమే. 3 అంగుళాలు, 3 అంగుళాల గీత సరిగ్గా లేదు. అక్కడ కొట్టింది ఐస్. అంత పెద్ద పడవ 2 ముక్కలు అయిపోయింది. ఇదొక పెద్ద సంఘం అయి ఉండొచ్చు, సెంటినరీ జీడియం చర్చ్ అయి ఉండొచ్చు. ఒక్క వ్యక్తి బలహీనమైతే వాణ్ణి తీసుకొని నాశనం చేయాలనుకుంటారు. యేసుప్రభుకి 12 మంది శిష్యులు, ఒక్కడే అమ్ముడుపోయాడు. ఒక్కడే. ఆ ఒక్కతే నువ్వేమో. చాలా సీరియస్గా అంటున్నా. ఆ ఒక్కతే నువ్వేమో. ఈ సంఘం విచ్ఛిన్నం అవ్వాలంటే ఒక్కళ్ళు చాలు. నిలబెట్టడానికి అందరూ కావాలి, పడగొట్టడానికి ఒక్కడు చాలు. పడగొట్టడానికి ఒక్కడు చాలు.
అందుకనే సర్వాంగ కవచాన్ని ప్రతి ఒక్కరూ ధరించుకోవాల్సిందే. కుటుంబాలు డిస్టర్బ్ అవుతున్నాయి, సంఘాలు స్ప్లిట్ అవుతున్నాయి, ప్రాంతాలలో విభేదాలు కలుగుతున్నాయి, దేశాల మధ్యన యుద్ధాలు కలుగుతున్నాయి. సాతానుడు రకరకాల పద్ధతుల్లో మనుషుల్ని వ్యామోహాలకు బలిస్తున్నారు. నీకు ఏమైతే కోరికుంటుందో దాన్నే పట్టుకుంటాడు. నీకు తెలియకుండా కొన్ని జరుగుతూ ఉంటాయి. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి. నాకు ఫోన్లు వచ్చినప్పుడు వాళ్ళు చెప్పేటువంటి మాటలు వింటే నాకు అర్థమైంది. చాలా సీరియస్గా పని చేసుకుంటూ ఉంటావు. అయితే పని చేసుకుంటూ ఉంటే పక్కన నుంచి ఒక చిన్న సలహాలాగా వస్తూ ఉంటుంది. మీరు ఇంటర్నెట్లో ఉన్నారు, కింద నుంచి ఒక చిన్న బొమ్మ వస్తుంది. ఆ బొమ్మ చూస్తావు, నీకు నచ్చిన బొమ్మ కాబట్టి దాన్ని క్లిక్ చేస్తావు. నీకు తెలియకుండా అలాగ లోనికి వెళ్ళిపోతావు. మీకు విషయం తెలుసా? మీరు కావాలంటే ఈ రాత్రి మీరు ఇంటికి వెళ్ళి చెక్ చేయండి. ఈ రాత్రి నేను చెప్పింది మీరు ఇంటికి వెళ్ళి చెక్ చేయండి. ఏంటనంటే, మీ మొబైల్ ఆన్ చేయండి, మీ ఫేస్బుక్ మీరు మామూలుగా ఆఫ్లో పెట్టండి. మీ మొబైల్ ఆన్ చేయండి, మీ ఫేస్బుక్ ఆఫ్లో పెట్టండి. అంటే ఇది మొబైల్, ఇంట్లో ఫేస్బుక్ ఉన్నది. ఇలా పెట్టి బ్యాంకాక్ వెళ్ళాలనుకుంటున్నాను రా, అదేరా బ్యాంకాక్ ఎలా ఉంటుందో చూడాలనుకుంటున్నాను రా, బ్యాంకాక్ అని 10 నిమిషాల తర్వాత నువ్వు ఫేస్బుక్ ఓపెన్ చేయి, బ్యాంకాక్ అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది. నేను అబద్ధం మాటలా నిజం. అంటే దెయ్యమా? కాదు. ఫేస్బుక్ వాడుకున్న సాఫ్ట్వేర్ ఏంటంటే, ఇందుట్లో ఫేస్బుక్ ఉంటే చాలు, నువ్వు ఓపెన్ చేయక్కర్లేదు. నువ్వు మాట్లాడే మాటలు వాడు వింటాడు. నీ కోరికలు వాడికి తెలుసు, నీ ఇష్టాలు వాడికి తెలుసు. అందుకే నీకు కావాల్సినటువంటి సజెషన్సే వస్తూ ఉంటాయి. ఈ లోక పద్ధతులు అని అంటారే, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఈ లోక పద్ధతులు అవి చెడ్డవి అని నేను అంటలేదు. సాతానుడు కబ్జా చేసుకున్నాడు వాటిని మనం స్వతంత్రించుకొని దేవుని మహిమార్థమే వాడగలిగితే ప్రైజ్ ది లార్డ్. ఏదనంటే, నిన్ను పాడు చేసేదే ఇన్స్టాగ్రామ్ అవుతుంది, నిన్ను పాడు చేసేదే ఫేస్బుక్ అవుతుంది, నిన్ను పాడు చేసేదే వాట్సాప్ అవుతుంది, నిన్ను పాడు చేసేది నువ్వు ఆడే పబ్జీ. ఎంతమంది ఇందులో బానిసలు అయిపోయారు నాకు తెలియదు. పబ్జీ అవుతుంది, వాడే వార్ గేమ్ అవుతుంది. ఇండియన్ వార్, బాహుబలి లేటెస్ట్గా వచ్చిన సాఫ్ట్వేర్, ఇది వార్ గేమ్. దానికి బానిస అయిపోతావు. సలహాలు ఇస్తూ ఉంటాడు. 13వ వచనం, అందుచేతన మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును, సమస్తమును నెరవేర్చిన వారే నిలవబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనడి. దేవుడిస్తున్నటువంటి మాట ఇది. కాబట్టి సాతానుడు ఇంత పవర్ఫుల్ కాబట్టి, సాతానుడు ఇంత దుర్మార్గుడు కాబట్టి, సాతానుడు ఇంత జిత్తులు మారు కాబట్టి, కన్నింగ్ కాబట్టి, దేవుడు కోరుకుంటుంది ఒకటే, వాడిని ఎదిరించాలంటే నేను ఇచ్చే సర్వాంగ కవచం నువ్వు ధరించుకోవాలి, లేకపోతే అవ్వదు. కాబట్టి అందుకే ఆ మాట అందుచేతన మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును, సమస్తమును నెరవేర్చిన వారే నిలవబట్టుకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనడి. దేర్ఫోర్ ఇక్కడ ఎదుర్కొనుటకు ధరించుకొనుడి అనేది 4 సార్లు ఉపయోగిస్తున్నాడు. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు, మీరు ఆపద్దినమందు వాణ్ణి ఎదిరించుటకును, శక్తిమంతులగుటకును, సమస్తమును నెరవేర్చిన వారే నిలవబడుటకును. 4 times టు స్టాండ్ అనేటువంటి మాట. టు స్టాండ్ అండ్ లుక్ అప్. 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఒకటి ఫన్నీ ఎగ్జాంపుల్, ఇంకోటి సీరియస్ ఎగ్జాంపుల్. మనము డ్రామా వేసాడు. డ్రామాలు ఇప్పుడు ఎవరు వేయట్లేదు అనుకోండి, ఇదివరకు ఉండేది డ్రామాల్లో ఎలా ఉంటుందనంటే, వాడికి ఏది కట్టినా వెనక్కి పెట్టి ఇక్కడ అన్ని పిన్లు ఉంటాయి, అందుకనే స్టేజ్ ఆర్టిస్ట్లకి ఒక రూల్ ఉంటుంది. ఏంటి ఆ రూల్ అంటే, స్టేజ్ ఆర్టిస్ట్ ఇలాగొస్తే కనుక డైలాగ్ చెప్పి మళ్ళీ ఇలాగే వెళ్ళిపోవాలి, తిరగకూడదు. పచ్చి భాషలో చెప్పాలంటే నీ బ్యాక్ పబ్లిక్ చూపించకూడదు. అది పరిస్థితి.
అది స్టేజ్ ఆర్టిస్ట్కి ఇచ్చేది. ఇది జోవియల్గా అనిపిస్తుంది. సీరియస్గా ఏంటి తెలుసా, ఎదుట శత్రువు ఉన్నప్పుడు వాడికి నీ బ్యాక్ చూపించకూడదు. బ్యాక్ చూపిస్తాడు, ఏం చేస్తాడు, మీదెక్కేస్తాడు, తొక్కి పడేస్తాడు. నేను వాడు నీ ఎదురిస్తే వాడు అట్లీస్ట్ ఆలోచిస్తాడు వీడిని ఎలా అటాక్ చేయాలని. సింహమైనా నువ్వు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే కాస్త ఆగుద్ది. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే, కుక్కైనా సరే కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే కాస్త ఆగుద్ది. పూర్తిగా ఆగుద్దని నేను చెప్పట్లేదు. సాతానుడికి మనం డైరెక్ట్గా చూడగలిగితే ఆగుతాడు, వాడికి బ్యాక్ చూపిస్తే అవుట్. ఇక్కడ దేవుడే ఉన్నాడు తెలుసా, యు స్టాండ్ బిఫోర్ సాతానికి ఎదుర మీరు నిలబడ. అందుచేతన మీరు ఆపద్యమైన వారిని ఎదిరించుటకు యు నీడ్ టు ఫేస్. ఎలాగా ఫేస్ చేయాలి, సాతానుడు ఎలాంటి అటాక్స్ ఇస్తాడు, వాడు ఇచ్చేటువంటి సజెషన్స్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తారా? మొన్న నాకు ఫ్రెండ్ ఒకరితో ఫోన్ చేశాడు. ఏంటనంటే, అన్న చాలా అప్పులు పాలైపోయాను నేను, చాలా అప్పులు పాలు. అయితే ఫాస్ట్గా డబ్బులు సంపాదించడానికి ఎవడో ఒకడు సలహా ఇచ్చాడు. ఏంటి తమ్ముడు అన్నాడు. అన్న, క్రిప్టో కరెన్సీలో డబ్బులు పెట్టానన్నా. క్రిప్టో కరెన్సీలో. ఏమైంది తమ్ముడు అన్న, ఆత్మహత్య చేసుకోవాలనిపించి నీకు కాల్ చేశాను. ఏమైంది? 15 లక్షలు పోయినాయి అన్న. 15 లక్షలు తాకట్టు పెట్టి కట్టేశానన్న. వాడు అన్నాడు, 1,00,000 ఇస్తే 12 లక్షలు వస్తాయి అన్నాడన్న. 15 లక్షలు ఇస్తే కనుక 1,00,00,000 రూపాయలు వచ్చేస్తాయి అని ఇచ్చేశానన్న. ఇప్పుడు ఆడు కనబడట్లేదు అన్నాడు. కనబడట్లేదు. ఇది సాతాను సజెషన్ కదా? బిగ్గా పైకి వెళ్ళిపోతారా? సాతాను సజెషన్ కదా? నీకొచ్చేటువంటి సలహాలు అలాంటివే. అంత భయంకరమైనటువంటి పరిస్థితి. సాతానుడు బేసిక్గా కోరుకునేది నీ ప్రాణం కాదు. మళ్ళీ చెప్తున్నాను, నీ ప్రాణం కాదు. సాటన్ ఈజ్ లీస్ట్ బాదర్డ్ అబౌట్ యువర్ ఫిజికల్ లైఫ్. వాడికి కావాల్సింది ఏంటి తెలుసా? నీ క్యారెక్టర్. హి వాంట్స్ టు అటాక్ యువర్ క్యారెక్టర్. అందుకే చివరికి ఈ మాట చెప్తాను, చచ్చిపోయినా పర్లేదు, క్యారెక్టర్ మాత్రం పోగొట్టుకోవద్దు. క్యారెక్టర్ మాత్రం. సాతానుడు వచ్చిన తర్వాత ప్రిపేర్ అవుతాను అనొద్దు. మంచి టైంలోనే ప్రిపేర్ అవ్వండి. ఒక చిన్న ప్యాసేజ్ చదివి నేను ముగిచ్చేస్తాను. ఇట్స్ అ లాంగ్ ప్యాసేజ్, కానీ ఒకసారి వినండి. సామెతలు మొదటి అధ్యాయం. ఇట్స్ ఎ వెరీ లాంగ్ ప్యాసేజ్. నేనేం ప్రసంగం చేయను, జస్ట్ చదువుతాను అంతే. కూల్గా వినండి అంతే. కూల్గా వినండి. దేవుడు ఈ సామెతల గ్రంథకర్త ద్వారా మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు. జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది, సంత వీధుల్లో బిగ్గరగా పలుకుచున్నది, గొప్ప సందడి గల స్థలముల్లో ప్రకటన చేయుచున్నది. పురద్వారములలోను పట్టణముల్లోనూ జ్ఞానము ప్రచురించుచు తెలియజేయుచున్నది. ఎట్లనగా, జ్ఞానము లేని వారులారా, మీరెన్నాళ్ళు జ్ఞానము లేని వారుగా ఉండగోరుదురు? అపహాసకులారా, మీరెన్నాళ్ళు అపహాస్యము చేయుచు ఆనందింతురు? బుద్ధిహీనులారా, మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహించుకొందురు? నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి. నా ఆత్మను మీ మీద కుమ్మరించెదను, నా ఉపదేశమును మీకు తెలిపెదను. నేను పిలువగా మీరు వినకపోతిరి, నా చెయ్యి చాపగా ఎవరును లక్ష్య పెట్టకపోయిరి. నేను చెప్పిన బోధ ఏమియు మీరు వినక త్రోసివేసిదిరి. నేను గద్దింపగా లోబడకపోతిరి. ఇప్పుడు చూడండి 26వ వచనం నుంచి. ప్లీజ్, ఇది దేవుడు చెప్తున్నటువంటి మాట. ఇది సాక్షాత్తు దేవుడు చెప్తున్నటువంటి మాట. కాబట్టి మీరు వినలేదు, కాబట్టి మీరు చెప్పింది నేను చెప్పింది ఖాతరు చేయలేదు, కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వెదను. దేవుడు చెప్తున్నాడు ఈ మాట. నీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వెదను, నీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను. భయము మీ మీదకి తుఫానులా వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలిగినప్పుడు, మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదను. అప్పుడు వారు నన్ను గూర్చి మొర్ర పెట్టుదురే గాని నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును. నన్ను శ్రద్ధగా వెతుకుదురు గాని వారికి నేను కనబడకుందును. జ్ఞానము వారికి అసహ్యమాయను, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వారికి ఇష్టము లేకపోయాను. నా ఆలోచన విననొల్లకపోయిరి, నా గద్దింపుని వారు కేవలము తృణీకరించిరి. యు హ్యావ్ డినైడ్ మై విజ్డమ్. నా జ్ఞానాన్ని మీరు తృణీకరించారు, నా సలహాన్ని మీరు పట్టించుకోలేదు. Therefore, కాబట్టి
మీకు కష్టం వచ్చినప్పుడు, సుడిగాలిలాగా మీ మీద ఉప్పెనలాగా సమస్యలు వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను. అర్థమవుతుందా? అర్థమవుతుందా? మై ఫ్రెండ్స్, సాటన్ ఈజ్ వెరీ పవర్ఫుల్. సాటన్ ఈజ్ వెరీ వికెడ్. సాటన్ ఈజ్ వెరీ కన్నింగ్. వీ కెనాట్ ఫేస్ సాటన్ ఓన్. ఎదిరించలేం. బట్ థ్యాంక్ గాడ్, దేవునికి వందనాలు. క్రీస్తులో మనకి బలం ఉన్నది. క్రీస్తు ఇచ్చిన సర్వాంగ కవచం అన్నది. దాట్ కెన్ విన్. ఆయన మీద మనం గెలవగలుగుతాం. 1888లో జరిగినటువంటి సన్నివేశం ఇది చెప్పి నేను ముగిస్తాను. నార్త్ ఈస్ట్లో వెల్ష్, ఇంగ్లాండ్లో ఒక దేశం అది. వేల్స్ అంటారు. అక్కడ నుంచి ప్రెస్బిటేరియన్ మిషనరీలు వచ్చారు. గరో అనేటువంటి జాతి వాళ్ళ మధ్యన పరిచర్య చేద్దామని చాలా కాలం పరిచర్య చేస్తే ఒక అతను మారు మనసు పొందాడు. అతని పేరు నాక్సేన్ మారు మనసు పొందాడు. నాక్సెంగ్ని ఆ యొక్క ట్రైబల్ లీడర్ పట్టుకొని యేసు ప్రభుని వదిలేస్తావా లేదా అని అన్నాడు. నేను వదలను అని అంటే ఆయన చూస్తుండగా ఆయన ఇల్లు తగలబెట్టేశారు. యేసు ప్రభుని ఎప్పుడైనా వదిలేస్తావా లేదా అని అంటే ఆయన చూస్తుండగా భార్యను చంపేశారు. యేసు ప్రభుని ఎప్పుడైనా వదిలేస్తావా లేదా అని మీద చంపటానికి వస్తే అప్పుడు పాట పాడాడు ఆయన. ఐ హ్యావ్ డిసైడెడ్ ఫాలో జీసస్, నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్. నీ యేసుని వెంబడింతునని నిర్ణయించుకున్నాను. నేను వెనుదిరిగాను. కెన్ యూ సింగ్ దట్ సాంగ్ ఇన్ యువర్ లైఫ్? జీవితంలో ఆ పాట సింగ్. కెన్ యూ స్టాండ్ బిఫోర్ సాటన్? కెన్ యూ స్టాండ్ ఫర్ క్రైస్ట్?